మాదాపూర్లో నివాసానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికాయం చేరుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. మాగంటి నివాసానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇప్పటికే మాగంటి ఇంటికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ దేదీప్య చేరుకున్నారు. కాసేపట్లో కేటీఆర్ కూడా చేరుకున్నారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి బీపీ సాధారణ స్థితిలోకి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో మాగంటి గోపీనాథ్ చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. మరోసారి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. (1982) ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ టీడీపీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా ఆయన పనిచేశారు. అలాగే 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అయితే 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా మాగంటి గోపీనాథ్ ఎదిగారు. మాదాపూర్లో నివాసానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికాయం చేరుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. మాగంటి నివాసానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు.
ఇప్పటికే మాగంటి ఇంటికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ దేదీప్య చేరుకున్నారు. కాసేపట్లో కేటీఆర్ కూడా చేరుకొనున్నారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్టు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవటం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో మాగంటి గోపీనాథ్ చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. మరోసారి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి ప్రస్థానం చూస్తే 1982లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ టీడీపీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా ఆయన పనిచేశారు. అలాగే 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అయితే 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్న నగరంలో కీలక నేతగా మాగంటి గోపీనాథ్ ఎదిగారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున తన తుది శ్వాస అయితే విడిచారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే తను జూబ్లీకి సంబంధించి 3 సార్లుగా ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని అనేక పనులు ప్రారంభించారు. అలాగే ముఖ్యంగా నియోజకవర్గంలోని తనదైన ముద్ర కూడా వేసుకున్నట్లయితే మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మొదట్లో 2014లోని ఎలక్షన్ సమయంలో టీడీపీ నుండి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి వరుసగా మరొక 2 సార్లు కూడా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే ఆయన అయితే గెలుపొందారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 2023లోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చినా సరే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం ఇటు మాగంటి బీఆర్ఎస్ తరఫున ఏదైతే ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారని చెప్పొచ్చు. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే తనకు సివియర్ హార్ట్ అటాక్ రావడంతో ఏఐజీ ఆసుపత్రికి అయితే తమ కుటుంబ సభ్యులు అయితే తరలించారు. ఏఐజీ ఆసుపత్రిలోని ట్రీట్మెంట్ అయితే అందించారు. కానీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5:45 ఆయన మరణించినట్లు వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది.
గతంలో ఏదైతే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేపించుకున్నారు. ఆ తర్వాత ఏదైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆయనకి మరొకసారి ఏదైతే కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడంతో కూడా 15 రోజుల పాటు ఏదైతే అదే ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స అయితే 10 రోజుల క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇటు నియోజకవర్గంలోని ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి పనులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మరొకసారి సివియర్ హార్ట్ అటాక్ అంటే ఇటు బోరబండలోని ఏదైతే తన వ్యక్తిగతమైన వ్యక్తి సర్దార్ మరణించడంతో ఒక్కసారిగా కుంగిపోయారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం ఆయనకి సివియర్ గా హార్ట్ పెయిన్ రావడంతో కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఆయనను ఏదైతే ఇక్కడ నుంచి నేరుగా ఏజ్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఏజ్ ఆసుపత్రిలో తరలించిన తర్వాత 2 రోజుల పాటు పూర్తిగా చికిత్స అయితే అందించడం జరిగింది. ముఖ్యంగా చికిత్స అందించే సమయంలో కూడా మొదటగా ఆయన సీరియస్ గా ఉన్న సరే తర్వాత కోలుకుంటున్నట్లు కూడా ఇటు వైద్యులు అయితే తెలిపారు. కానీ హఠాత్తుగా ఈ రోజు తెల్లవారుజామున 5:45 ఆయన అయితే మరణించడం జరిగింది. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే ఇటు ఏజ్ ఆసుపత్రి నుంచి తన భౌతిక కాయాన్ని నేరుగా మాదాపూర్ లోని మాగంటి నివాసానికి అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి ఒక్కొక్కరుగా కార్యకర్తలు అలాగే టీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు హరీష్ రావు, కేటీఆర్ అలాగే కేసీఆర్ మనడు, హిమాంశు అలాగే ఇటు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య ఇలా పలువురు నేతలు ఇప్పటికే ఇటు ఏదైతే మాదాపూర్ లో మాగంటి నివాసానికి అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఈ రోజు ఉదయమే ఏదైతే చికుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా మాగంటి నివాసానికి అయితే ముందుగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మాగంటి గతంలో ఏదైతే టీడీపీ పార్టీలో పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి అయితే చేరింది. 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకైతే మాగంటి గోపినాథ్ అయితే జన్మించారు. 1980లో ఏదైతే ఆయన వెంకటేశ్వర ట్యుటోరియల్స్ లో ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. 1983లోనే ఏదైతే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది. అలాగే 1985 నుంచి 1992 వరకు కూడా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే మాగంటి గోపినాథ్ అయితే పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా డైరెక్టర్ గా కూడా పనిచేయడం జరిగింది. అలాగే 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ఆయన అయితే పనిచేశారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 2242 ఓట్ల మెజారిటీతో ఆయన అయితే గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిగా 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 2018 శాసనసభ పబ్లిక్ అసిస్టెన్స్ కమిటీ అంటే టీఈసీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. జనవరి 26, 2022 బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా మాగంటి గోపినాథ్ అయితే నియమితులయ్యారు. ఆ తర్వాత వరుసగా ఏదైతే ఇలా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లోని తనదైన ముద్ర అయితే మాగంటి గోపినాథ్ తీసుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి కూడా మాగంటి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గ సమస్యలపై పూర్తిగా దృష్టి సారించి అలాగే ఇటు ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదనే దానిపై పూర్తిగా ప్రతిసారి కూడా ఆయన ఏదైతే ఇటు లోయర్ క్యాడర్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని పూర్తిగా ఎప్పటికప్పుడు ఏదైతే ప్రజల్లో అయితే ఉండే వ్యక్తి అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మాగంటి గోపినాథ్ వ్యక్తిత్వం ప్రకారం మనం చూసినట్టయితే మాగంటి గోపినాథ్ గతంలో టీడీపీలో పనిచేసినా సరే ఆ తర్వాత ఏదైతే ముఖ్యంగా చూసినట్టయితే ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గంలోని సేవలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీశారు. అలాగే లాక్డౌన్ సమయంలో కూడా తమదైన సేవా ప్రతిభ కూడా మాగంటి గోపినాథ్ అయితే చూపించుకున్నారు. ముఖ్యంగా 3 సార్లు నెగ్గడంతో కూడా ప్రజల్లోని తనకున్న అనుబంధాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజల తరఫున అంటే ప్రజానాయకుడిగా మాగంటి గోపినాథ్ కూడా ముద్ర వేస్తున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇటు రాజకీయ నాయకుల్లోని ఇలా వరుసగా 3 సార్లు గెలుపొందిన నేతల్లో మాగంటి గోపినాథ్ ఒకరనే చెప్పొచ్చు. అలాగే కేసీఆర్ కి అత్యున్నత సన్నిహితుడిగా కూడా మాగంటికి పేరైతే ఉంది. అలాగే ఇటు చూసినట్టు ముఖ్యంగా మాగంటి గోపినాథ్ సంబంధించి ఏదైతే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇటు వరుసగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి అన్ని కార్యకలాపాల్లో కూడా మాగంటి గోపినాథ్ ముందుగానే ఉంటారు. అలాగే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే ఏఏజీ ఆసుపత్రి నుంచి మాగంటి భౌతిక కాయం అయితే
ఇటు నివాసానికైతే చేరుకుంది. నివాసానికి చేరుకోగానే ఇక్కడ పూర్తిగా ఏదైతే ఇటు కార్యకర్తలతో పాటు అలాగే ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు అయితే ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ కూడా ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు కేసీఆర్ మనవడు హిమాంశు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే కేసీఆర్ భార్యతో పాటు అలాగే హరీష్ రావు అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. తనకైనా సానుభూతి ఏదైతే తనకైతే తెలియపరుస్తారనే చెప్పొచ్చు రవి. థ్యాంక్ యూ కుమార్.